ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. పలువురు నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కిలో ₹2 బియ్యం, పక్కా ఇళ్లు, పెన్షన్ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నేడు 1 కోటి మంది సభ్యత్వాలతో ముందుకెళ్తుందని చెప్పారు. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందరూ ముఖ్యమంత్రులు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ మత్స్యకార విభాగం అధ్యక్షుడు అక్కయ్య గారి వేడుకొండలు, నాయకులు షేక్ అబ్దుల్ షఫీవుల్లా, శ్రీనివాసులు రెడ్డి, నాగార్జున, పరశురాం, శ్రీహరి, దుర్గా, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మా నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు మన ముత్తుకూరు మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చెప్పాలంటే రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరం, ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే సంక్షేమ పథకాలకి నాంది పలికినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో కూడు గూడు బట్ట 3 నినాదాలతో జనాలకి ₹2 బియ్యం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. బట్టలు ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అట్లాంటి వ్యక్తి పేదలకి పెన్షన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ప్రజలు కానీ నాయకులు కానీ పాలకులు కానీ అందరూ కూడా రామారావు గారిని పూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలను అమలుపరిచినటువంటి తీరు ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఈరోజు 1 కోటి సభ్యత్వాలకు చేరుకుందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.